సో మళ్ళీ ప్రస్తుతం మీ ముందుకు తీసుకొచ్చిన ధర్మపురి అరవింద్ గారు, భారతీయ జనతా పార్టీ, నిజామాబాద్ ఎంపీ. నమస్తే అరవింద్ గారు. నమస్తే రఘు గారు. స్పెషల్ ఏముంది మీకు నాకు? బాగున్నారా? మన ఇద్దరం మంచి మిత్రులము. బాగున్నా. ఇల్లు చాలా అద్భుతంగా కట్టిరు. నేనేమని చేస్తే అద్భుతంగానే ఉంటుంది కదా. అసలు లేట్ అయింది, ఎప్పుడో కట్టుకోవాలి. నేను వ్యాపారంలో ఉంటే ఎప్పుడో కట్టుకుంటుంటే బీజేపీలోకి వచ్చి లేట్ అయింది కట్టుడు. అసలు ఇంత పెద్ద ఇల్లు, అపోజిషన్ సరే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కానీ నాకు రూపాయి అవసరం లేదు. నేను నా జీతం 2 లక్షలు ఎంపీ. ఓకే. నేను నా సోషల్ మీడియా, నా కాల్ సెంటరు, నా ప్రజల కోసం హెల్ప్ లైను, నా సెక్రటరీలు, నాకు 25 లక్షల ఖర్చు నెలకి. నెలకి ఎంత? 25 లక్షల ఖర్చు నాది. 25 లక్షలు ఖర్చు. నా ఎంపీ ఆఫీస్కి 25 లక్షలు ఖర్చు నాది. నా జీతాలే 20 లక్షలు. రూపాయి కరప్షన్ ఛార్జ్ లేదు. నేను రాజకీయాలు రిటైర్ అయ్యే వరకు ఉండదు కూడా. కాబట్టి నేను బీజేపీలోకి వచ్చి నా ఇల్లు కట్టుకుని లేట్ అయింది. ఓకే. నేను ఎప్పుడో కట్టుకోవాలి. నేను త్యాగం చేసిన. నా భార్య, నా పిల్లలు నందగిరి సుందరు, ఇల్లు సరిపోక మా డాడీ కట్టింది. నేను మా డాడీని మమ్మీని వదలకూడదు, పెద్ద మనిషి అయినరు వారు అని నేను వాళ్ళతో ఎక్కువ ఉంటుంటే. ఇవాళ అందరం కలిసి ఉంటాము. నాన్నగారు అయితే లేరు, మా అమ్మగారు ఇక్కడనే ఉంటారు. సో మీ డ్రీమా ఇంత పెద్ద ఇల్లు కట్టాలన్నదేమన్నా? నా డ్రీమ్ ఏం కాదు. నేను కడితే ఇట్లనే కడతా. ఓకే. ఉంటే మంచిగా గట్టిగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అంటే ఎట్లున్నా మనం స్ట్రాంగ్ ఉండాలి, గట్టిగా ఉండాలి, అంతే కదా. అంటే దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. దిస్ వాజ్ మై లైఫ్ స్టైల్ బిఫోర్ ఆల్సో. సో 20-25 lakhs ఎట్లా అయితే అంటే మీ బిజినెస్ నా దగ్గర నా రెంట్లు కోట్లలో వస్తాయి. కోట్లలో వస్తాయి మీకు రెంట్లు? ట్యాక్స్ కడతా, టీడీఎస్ కడతా, జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ. నేను జిఎస్టీలు కట్టుకుంటా. ఈనాడు ఫుల్ పేపరు, జ్యోతి ఫుల్ పేపరు, వార్తలు ఫుల్ పేపర్లు, సాక్షిలల్లో ఫుల్ పేపర్లు, అన్ని ఫుల్ పేపర్లల్లో నేను యాడ్లు వేసి, బీజేపీ మోదీ మీద యాడ్లు వేసి ప్రతి నెల ఫుల్ పేజ్ యాడ్లు వస్తుండే 2019 ఎలక్షన్ల ముందర. అవును, అప్పుడు బాగా వస్తుండే మీ యాడ్స్. మరి ఆయన ఏడుకెళ్ళి వస్తాయి అనుకోరు. రెంట్లే 3 కోట్లు అంటే ఇక సంపాదన ఎన్ని కోట్లు ఉండాలి సార్? ఇక నేను 3 కోట్లు అనలే. సరే, కోట్లు. అది 2, 4, 1, 5 నేను చెప్తలేను. కోట్లలోనే వస్తుంది. టీడీఎస్లు కడతాము, ట్యాక్సులు కడతాము, అంత వైట్ ఇన్కమ్. మస్తు పని చేసుకుంటుంటాం మేము. అంటే రాజకీయాల్లోకి వచ్చి మా పని దెబ్బతిన్నది, మా పర్సనల్ లైఫ్ దెబ్బతిన్నది. మేము అటాకులు చేయించుకున్నాము, మా కార్ల మీద అటాకులు చేయించుకున్నాము, మా ప్రాణాల మీద అటాకులు చేసుకున్నాము. మా ఇంట్లో మా అమ్మ ఒక్కతే ఉన్నా చూడకుండా కూడా మా ఇల్లు అంతా మొత్తం ధ్వంసం చేసిర్రు. మీ అన్ని చూపించారు కదా మీరు. ఒకవేళ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఇంకా బాగా సంపాదించటోళ్ళ మంచిగా, అంతేనా? ఇప్పుడు ఇలా పెట్టిన దానికి కొన్ని 100 కోట్లు సంపాదిస్తుంటాయి. ఏముంది దాంట్లో? సో ఇక్కడ మీ నాన్నగారు ఫోటో కనిపిస్తున్నది. నా చైర్ ఆడుంది, నా వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు, ముందల నాది మా నాన్నగారు. అది కూడా చూపించు. అక్కడ నరేంద్ర మోదీ గారు, భారతదేశ ప్రధానమంత్రి ఫోటో. కడితే ఇట్లా కట్టాలేమో ఇల్లు. నాకు తెలిసి నేను చాలామంది ఇంటర్వ్యూలు చేసినా కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి ఇల్లు చూడడం. గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకా అయిపోలే ఇంటర్వ్యూ.